హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కి అపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కి పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కేవలము కౌన్సిలింగ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అంటే నీట్ యూజీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్టూడెంట్స్ కి ఇప్పుడే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఒకవేళ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు అనుకుంటే నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మరలా ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మీరు క్వాలిఫై అయితే అప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేఈఏ అంటే కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ వెబ్సైట్ లో మీకు ఈ రిజిస్ట్రేషన్ లింక్ అవైలబుల్ గా ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. అంతేకాదండి, ఈ నోటిఫికేషన్ లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ పైన యూజీ సిఈటి 2026 అని ఉంటుంది. అంటే అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 అని అర్థం. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఎలా కండక్ట్ చేస్తారో అలాగే కర్ణాటక స్టేట్ లో అన్ని యూజీ కోర్సెస్ కి కలిపి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని పేరే యూజీ సిఈటి. ఇదే నోటిఫికేషన్ లోనే మనకి మెడికల్, డెంటల్ అండ్ ఆయుష్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా కలిపి ఉంటుంది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటారో ఇక్కడ లింక్ అవైలబుల్ గా ఉంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే మీకు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పుడు కూడా మీరు అంటే నీట్ స్కోర్ చూసుకొని క్వాలిఫై అయితే అప్పుడైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సింది, మెడికల్, డెంటల్ అండ్ ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా యూజీ నీట్ 2026 ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వకుండా ఎవరు కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. ఓన్లీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జనవరి 17వ తారీఖు స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 16వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా లేట్ ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 2 days టైం కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 18 వరకు అవకాశం ఉంది. ఎవరైతే కర్ణాటక స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు యూజీ సిఈటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు అపీర్ అవ్వాలి కాబట్టి, అంటే ఇంజనీరింగ్ లేదా ఎనీ డిగ్రీ కోర్స్ కి అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కాబట్టి ఆ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాయడానికి హాల్ టికెట్స్ ని ఏప్రిల్ 10వ తారీఖు నుండి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్స్ అడ్మిషన్ కోసం అయితే కేవలము రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. నీట్ యూజీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు కూడా కేవలము రిజిస్ట్రేషన్ పార్ట్ మాత్రమే మీరు చేసుకోవాలి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తాను. అంతేకాదండి, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి మీకు ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కు సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.